ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా డబ్బులు 2 రోజుల్లో రైతు ఖాతాలలో జమ చేస్తాం. రైతు మహోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాగ్దానం. అట్టహాసంగా ఆరంభమైన రైతు మహోత్సవాలు, అన్నదాతలను ఆకర్షించిన ఆధునిక పనిముట్ల ప్రదర్శనలు. నెల రోజుల్లో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ పూడికతీత పనులు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులని రైతు మహోత్సవంలో మంత్రులు ఉత్తమ్ జూపల్లిల విమర్శలు. వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు ప్రయోజనం. బోర్డులో హిందువులు బాజప్తా ఉంటారని ఎంపీ అరవింద్ స్పష్టం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన. రానున్న కాలంలో 90 సీట్లు గెలుస్తామని పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. రైతు భరోసా డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఆర్థిక పరంగా ప్రభుత్వానికి కష్టాలున్నా రుణమాఫీ హామీ అమలు చేశామని, 33,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని మంత్రి గుర్తు చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలు తదితర కారణాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం రైతు మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రైతులు శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏటా పంటలను ఎంఎస్పీకి కొని మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతూ నష్టపోతున్న రైతులు పండించే జొన్న, మక్క తదితర ఏ పంటనైనా కొంటున్నామని తుమ్మల గుర్తు చేశారు. ఆయిల్ పామ్ పంట వేయాలని అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. 24 గంటల్లోనే పంటను కొని 24 గంటలు డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. ఆదాయం ఉన్న పంటలను పండించాలని మంత్రి సూచించారు. ప్రకృతి, క్రిమి కీటకాలు, వ్యాపార వర్గాలు రైతుల మీద దాడి చేస్తున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్, సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి కావలసినటువంటి సలహాలతో పాటు మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాడు తీసిన దిగుబడి కంటే ఎక్కువ తీసి వాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే నిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి జిల్లా భరతమాతకి, తెలంగాణ తల్లికి, పసుపు
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 23 వరకు కొనసాగనున్న రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలుజాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ విధానంలో పంటల సాగు, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే వంగడాలు తదితర వాటి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తల నిపుణులు, ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 5 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్టాల్స్ సందర్శించి నూతన ఆవిష్కరణలు, అధునాతన వంగడాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపడతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. పూడిక తొలగింపు ద్వారా లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటి వసతి సమకూరుతుందని ఆయన చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతో పాటు గుత్పా ఎత్తిపోతుల పథకం మిగులు పనుల పూర్తికి అవసరమైన నిధులను కేటాయించి పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల్లో చైతన్యం, అవగాహన పెంచేందుకు రైతు మహోత్సవం ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ 1,00,000 కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 281 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన ఘనత రైతులది, రైతు ప్రభుత్వానిదన్నారు. తెలంగాణలో సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడైనా లోపాలు జరిగితే నా దృష్టికి తీసుకురావాలన్నారు. సన్నరకం బియ్యం రేషన్ షాపుల ద్వారా ఎక్కడా లేని విధంగా 3,10,00,000 మందికి తెలంగాణలో ఇస్తున్నామన్నారు. భారతదేశంలోనే మొదటిసారి, ఇది జాగ్రత్తగా భారతదేశంలోనే మొదటిసారి నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి సన్న రకం బియ్యం, మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇచ్చే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పి గతంలో ఏం జరిగేది, సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రేడ్స్ ఇస్తూ 10,645 కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో 2,81,00,000 మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో
70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారు అమ్ముకోవడము, రేషన్ డీలర్ అమ్ముకోవడము, అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ళ ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పట్టిన నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సందరకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుస్తుంది. ఎక్కడ లేనిది ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. మరి ఈ సమ్యబియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి 84% జనాభాకి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి, అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులతో నమస్కారం చేస్తున్నాను. మరి చివరిగా మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గొప్ప జిల్లా, అద్భుత చరిత్ర జిల్లా. ఇక్కడ రైతులు చైతన్యవంతులు, రాజకీయం కూడా అన్ని విధాలుగా చైతన్యమైన జిల్లా. ఈ జిల్లా నుంచి గొప్ప గొప్ప వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని అన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతుల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేయడంతో పాటు రుణమాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం రైతు మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్ర ఖజానా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే వాటిపై సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల వడ్డీ అయ్యేదని అన్నారు. అయితే గత ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర అప్పును 8 లక్షల కోట్లకు చేర్చిందని, ఫలితంగా ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతి నెల వడ్డీ రూపంలోనే 6,000 కోట్లు, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 1,40,000 కోట్ల రూపాయలను అప్పులపై వడ్డీల కింద చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనడానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని, ఏ స్కీములు కూడా మానకుండా కొనసాగిస్తూ దానికి అదనంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించారు. 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ 2021 వస్తూ ఉందో, పోచారం కావచ్చు, ఒకసారి ప్రాజెక్టు నాగార్జున, శ్రీశైల, ఇవన్నీ రకరకాల ఇన్ని ప్లాన్ చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈరోజు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అంటే ఈ గడిచిన రేవంత్ రెడ్డి గారి 16 మాసాల పరిపాలనలో సుమారుగా 1,40,000 కోట్లు వడ్డీ ఖర్చు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, సకాలంలో
ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అది బండలు నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగిన వాళ్ళకి ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాము. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ముస్లిమేతరులను చేర్చడాన్ని వ్యతిరేకించడం అర్ధరహితమని అన్నారు ఎంపీ అరవింద్ ధర్మపురి. వక్ఫ్ బోర్డులో హిందువులు బాధ్యత ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ముస్లిమేతరుల భూములను ముస్లింలు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తున్న సందర్భంలో తమ ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకు ఉండకూడదని అరవింద్ ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం గురించి మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం ఓవైసీ బ్రదర్స్ తో పాటు ఓవైసీ లాంటి నేతలకు వ్యతిరేకమని అన్నారు. పేద ముస్లింల సంక్షేమం కోసమే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పాత వక్ఫ్ చట్ట ప్రకారం ప్రభుత్వ భూములు వక్ఫ్ భూములు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం ద్వారా కాంగ్రెస్ నేతలు దేశాన్ని ముంచిండ్రని, హిందువులతో పాటు ముస్లిమేతర సమాజాన్ని ముంచారని అరవింద్ దుయ్యబట్టారు. ఓవైసీ బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ లో ఉన్న కొందరు ముస్లిం లీడర్లు వక్ఫ్ ఆస్తులు మింగుతున్నారని ఆయన ఆరోపించారు. వక్ఫ్ చట్టం దేశానికి ఒక థ్రెట్ లా ఉండగా మోదీ ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా అందరికీ మంచి చేశారన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు లాభమే కానీ నష్టం కాదని ఆయన పునరుద్ఘాటించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. డిక్లైన్ ఆఫ్ వక్ఫ్ రెవెన్యూ చెప్పిన మీకు 166 కోట్లకి వెళ్ళి 9 లక్షల రూపాయలు పడ్డది 6-7 సంవత్సరాలు. ఇంకోటి, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అందరూ సున్నీలే ఉంటారు. షియాలు ఉండరు, పస్మందాలు ఉండరు, ఆగా ఖాన్లు ఉండరు. ఇప్పుడు అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ మేనేజ్మెంట్లో భాగంగా, లేడీస్ కూడా మేనేజ్మెంట్లో భాగంగా కూడా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఇంకా మంచి స్ట్రీమ్ లైనింగ్ అవుతుందని మన యాక్ట్లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడడం, గరీబ్ ముస్లిమ్స్ని కాపాడడం, క్రిస్టియన్స్ని కాపాడతాం, హిందువులను కూడా కాపాడతాం, మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన ఆమ్దానిని గరీబ్ పిల్లలకి, ముస్లిం పిల్లలకి వదిలేటట్టు చేస్తాం. అందుకే దీన్ని బాగా హైలైట్. చేవెళ్లలో 1200 ఎకరాలు ఆరూరు గ్రామంలో సైటింగ్ హిస్టారికల్ ఓనర్షిప్, అంటే ఆడ ఔరంగజేబ్ 400 ఏళ్ళ కింద ఇచ్చారు అన్నట్టు. అంటే ఏం డాక్యుమెంట్లు ఏం లేవు. 1200 ఎకరాలు వక్ఫ్ చట్టం, వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి రైతులందరినీ గొసగొచ్చుకుంటారు. చేవెళ్ళ ఆలూరు విలేజ్, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, నర్సంపేట అసెంబ్లీ, ఖానాపూర్ గ్రామం, మంగళవార్పేట 2300 ఎకరాల వ్యవసాయ స్థలం రైతులందరినీ గొసగొచ్చుకుంటుంది. మల్కాజ్గిరి 750 ఎకరాలు మొత్తం లోకల్ రెసిడెంట్స్. గుట్టలపేట ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఇల్లు కట్టుకున్నారు, ఫ్లాట్లు అయిపోయినాయి. ఇప్పుడు వక్ఫ్ అంటారు వాడు, వక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్ళే అది చెప్పింది వేరే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరోసారి 90 సీట్లకు పైగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాల వల్ల ఆర్థిక నిర్బంధం ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిలబెట్టుకునేలా పాలన అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం రైతు మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు ఓటేసినందునే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పారు. పంటల సాగులో ఆధునిక మెలకువలు తెలుసుకునేందుకు రైతులను విదేశాలకు తీసుకెళ్లాలని మంత్రులు, అధికారులకు ఈ సందర్భంగా మహేష్ సూచించారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయిన రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పథకం అమలు చేస్తుందని గుర్తు చేశారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో సీల్ట్ తీసి సాగునీరు పెరిగేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కు మహేష్ విజ్ఞప్తి చేశారు. ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేసి నీళ్లలో పోసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. పచ్చకండువాల రైతు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
మీరు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చిన ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కారణం ఈ పచ్చ చొక్కా రైతులు కాంగ్రెస్ను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పాటుపడుతున్నాడు ప్రభుత్వం. దానికి తార్కాణమే ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికీ సదస్సులో పాల్గొనే అవకాశం ఇవ్వడే కాకుండా అధునాతన శాస్త్ర సంకేతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు పంచాలని వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ రప్పించి మీ అందరికీ కూడా దీంట్లో క్లాసెస్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను పొద్దున్నే కోరుతా ఉన్నాను, మంత్రులు ఎమ్మెల్యేలు విదేశాలకు పోవడం కాదు, రైతుల్ని తీసుకెళ్ళండి. మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్ళండి రైతుల్ని. కొంతమంది సెలెక్టెడ్ రైతుల్ని విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ కూడా పరిజ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా అది మీ వల్లే అవుద్దనేటువంటి మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్న బియ్యం కావచ్చు, రేపు ఇవ్వబోయే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చక్కెర కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ఆశలు ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా ఎంత కష్టమున్నా నష్టమున్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని మీకు చెరవేర్చి మా మాటను నిలబెట్టుకుంటాం. మీతో శబాషి అనిపించుకొని మళ్ళీ 90 సీట్లకు పైగా గెలిచి మీ ముందుకు వస్తామనే మాట కూడా మనం చేస్తూ ఉన్నా. వచ్చే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని నిండుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు. నిజాం సాగర్ 1923లో ఆనాడు నిజాం ప్రభు కట్టించినప్పుడు 2,75,000 ఎకరాల కోసం కట్టించినట్టు ప్రాజెక్ట్ అది. 29 టీఎంసీలు నీరు ఇందించే ప్రాజెక్ట్ అది. క్రమేణా సిల్ట్ వచ్చి ఇసుక వచ్చి మట్టి పెట్టి దాదాపు 17 టీఎంసీలు అరించకపోతే 11 టీఎంసీలకే వచ్చినప్పుడు 1970లో ఆధునికరణ చూసి 2 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళొక 12 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగినాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మంత్రి గారు, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎంత వ్యయమైనా ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే. నిజాం సాగర్ ప్రాజెక్టుని డీసిల్టేషన్ చేయడం, డీసెడిమెంటేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం, నిధులు ఎక్కడికెళ్ళాలో తీసుకురండి, నిజాం సాగర్ని మాత్రం డీసిల్టేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 అదనంగా ఎకరాలకు నీరించే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా పీసీసీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1963లో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్టు. ఆనాడు 7 లక్షల పైచులకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నరసింహారావు ఇచ్చిన నిధుల వల్ల అధికరణ చెంది ఇలా 9.5 లక్షలకు పైగా మనం నీరు అందిస్తూ ఉన్నాం. దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మట్టి వచ్చింది, ఇసుకొచ్చింది. అది కూడా డీసెల్టేషన్ చేయండి. ఇంకొక 2.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ మాకు మాటిచ్చి పోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమనకు చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయదారులు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలకు పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శించారు.
ప్రధానంగా గత దశాబ్ద కాలం పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, ఉపాధి అవకాశాలు పెంచకపోవడంతో నిరుద్యోగం విస్తరించిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారని ఆయన విమర్శించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తాము కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పటికే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదని, అందరికీ రుణమాఫీ కాలేదని, మహిళలకు నెలకు ఇస్తామన్న 2,500 రూపాయల మాట మర్చిపోయారని, కౌలు రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి అమలు కావటం లేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూములు కొని నివసిస్తున్న వారికి పట్టాలు కూడా ఇవ్వటం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కన్నా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి మత వైషమ్యాలను పెంచి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారు. ప్రధానంగా అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని, అట్లాగే దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని, పేదలు నివసించేటువంటి మురికివాడల్లో నివసించేటువంటి కాలనీల్లో ఈరోజు విద్యుత్ సదుపాయం సరిగా లేక, తాగునీటి సౌకర్యం లేక, ఎండలు తీవ్రమవుతున్నా ఈరోజు మంచినీటి కోసం కటకటలాడుతున్నటువంటి గ్రామాలు మురికి కాలువలు కూపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా ఉన్నది. ఈ కాలనీల్లో, ఈ గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని, విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని, తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గ్రామాభివృద్ధి కమిటీలు చట్ట వ్యతిరేకంగా ఏర్పడి పేదలు, బలహీన వర్గాల మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిని నిషేధించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు అమలు జరపకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు. వాటిని మర్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతా ఉన్నది. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అయినా పేదల యొక్క పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. ఈరోజు పనులు లేక పేదలు ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పనుల్ని పట్టణాల్లో కూడా కల్పించాలా, నిధుల్ని పెంచాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రజా సమస్యల మీద మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అంతమొందించాలనే లక్ష్యంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కృషి చేస్తోంది. నమ్మదగిన సమాచారం మేరకు నిజామాబాద్ గంజ్ ప్రాంతంతో పాటు ఎంచాలో దాడులు జరిపి గంజాయి స్వాధీనం చేసుకున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. నగరంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు సోదాలు జరిపి 30.250 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు. ఏసీ ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ లోని గంజ్ ప్రాంతంలో, ఎంచా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసును నమోదు చేసి మొహమ్మద్ అయూబ్, ఫారూక్, ఖురేషి, షేక్ ఫయీం, షేక్ సిద్దిక్, జుబైర్ పఠాన్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి 30.250 కిలోల ఎండు గంజాయి, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, బజాజ్ పల్సర్, హోండా యాక్టివా బైక్, 3 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇటు దాడిలో సిఐ స్వప్న, ఎస్ఐ రామ్ కుమార్, సిబ్బంది హమీద్, రాజన్న, రామ్ బచ్చన్, సుకన్య, ఆసన్న, అవినాష్, శ్యామ్ సుందర్, సాయి కుమార్ పాల్గొన్నారని చెప్పారు. అధికారులను మరియు సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ కార్యాలయానికి నిన్న వచ్చినటువంటి సమాచారం, నమ్మదగిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జి స్వప్న, అదేవిధంగా రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బంది లోకల్లో గంజి ప్రాంతంలో ఆయుబ్ అనే వ్యక్తిని ఆయుబ్ అనే వ్యక్తిని సోదా చేయగా 250 గ్రాముల గాంజా లభించింది. అతన్ని విచారించగా తనకి నాందేడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూక్, ఖురేష్ అనే వ్యక్తి ఈ గాంజానిచ్చి కారులో వెళ్తుందని చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కారుని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కారుకి 2 ఎస్కార్ట్ వెహికల్స్, బైక్స్ కూడా, 2 వ్యక్తులను కూడా వాళ్ళని కూడా ఆపివేసి తనిఖీ చేయడంతో కారులో 30 కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా నాందేడ్ చెందినటువంటి వ్యక్తులు. మొత్తం 30 కేజీలు, ఇవి 250 గ్రాములు, 30 కేజీలు 250 గ్రాములు సీజ్ చేసుకొని నాందేడ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ ర్యాకెట్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఫారూక్ ఖురేషి అనే వ్యక్తి, అతనే కారు కూడా అతనిదే. అతను తన యొక్క సిబ్బందితో అతని యొక్క అనుచరులతోని ఈ యొక్క దందా నిర్వహిస్తుండు. నాందేడ్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి నాందేడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకి ఏదైతే నిజామాబాదు, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేసినాం. NDPS యాక్ట్ కింద అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 30 కేజీల 250 గ్రాములు వెహికల్, ఒక కారు, 2 బైకులు మీకు కనిపిస్తున్నాయి. కారు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్, బైకులు వచ్చేసి ఒకటి పల్సర్, ఇంకోటి వచ్చేసి యాక్టివా. నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కళాశాలలో అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు గాను 3 రోజుల పాటు రైతు మహోత్సవం మేళా ఏర్పాటు చేశారు. కార్యక్రమ ప్రారంభానికి వచ్చిన మంత్రుల హెలికాప్టర్ వాయువేగానికి రేపిన స్వాగత తోరణం కుప్పకూలింది. హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ స్టాల్స్ దుమ్ముతో నిండిపోయాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు నేర్పేందుకు గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవానికి విచ్చేసిన అతిథుల హెలికాప్టర్ కాస్త ఆగం చేసింది. హెలికాప్టర్ వాయువేగానికి స్వాగత తోరణం కుప్పకూలింది. ప్రదర్శనశాల మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ప్రదర్శనకు వచ్చిన వారు హెలికాప్టర్ వాయువేగానికి లేచిన దుమ్ము తాకిడికి పరుగులు పెట్టారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో గాలికి దుమ్ము లేవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారి నిర్లక్ష్యం ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి నూర్జాన్ పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని CITU కార్యాలయంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిపే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా CITU, AITUC, INTUC, HMS, IFTU, TRS-KV లాంటి జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా నాయకులు ఇమాం, అబ్దుల్, గంగాధర్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, ESI, PF సౌకర్యం కల్పించాలని, ఏదైతే ప్రజల మీద భారాలు మొత్తం ఉందో ఈ భారాలను తగ్గించాలని మే 20 తారీఖున జరిగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఇవాళ కరపత్రాలను విడుదల చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతా ఉంది. పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కార్పొరేట్ని ఊడిగం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంబానీ, ఆదాని దగ్గర తీసుకొని పోయి జాతీయ సంపదను మొత్తం కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇది సరైనది కాదు అనేది ఇవాళ కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి ఈ సమ్మెను జయప్రదం చేయాలనేది కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాలను తీసుకొచ్చిందో, ఇవాళ కోడ్లను తీసుకొచ్చిందో ఈ కోడ్లను రద్దు చేయాలనేదే పోరాటాలు చేయాలని, సమ్మె చేయాలని ఇప్పటికే అనేక వర్గాలుగా కార్మికులు సన్నద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కోడ్లలో ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ESI, PF లేకుండా పోతా ఉంది. అదేవిధంగా త్యాగాలతోటి పోరాటం చేసిన 8 గంటల పని విధానాన్ని 12 గంటల విధానాన్ని తీసుకొస్తా ఉంది. ఈ పని గంటలను ఏదైతే ఉందో యథావిధంగా కొనసాగించాలని, అదే రిజిస్ట్రేషన్ ఇవాళ కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, సంఘం పెట్టుకోవద్దని విధానాలను తీసుకొస్తూ ఉంది. ఈ విధానాలను మొత్తం రద్దు చేయాలని ఇవాళ కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయాలి. ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాతీయ సంపద ఏదైతే ఉందో ఇవాళ విద్యుత్ కావచ్చు, ఇవాళ బ్యాంకు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు,
ఇలాంటి మొత్తం తీసుకొని పోయి అంబానీ ఆదానికి ఉడుగం చేసే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా సన్నద్ధం అవుతా ఉన్నారు. ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు. ఇవాళ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, ప్రజలపై భారాలు మోపుతా ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పేద వర్గానికి, పేదలకు, కష్టజీవులకు, కార్మికుల మీద భారాలు మోపుతా ఉంది. ధనవంతుల వైపు మే డే స్ఫూర్తితో అసంఘటిత సంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధనకై ఉద్యమిద్దామని అన్నారు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాజు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే అసంఘటిత సంఘటిత రంగాల కార్మికుల హక్కుల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఐఎఫ్టియు నగర కమిటీ ఆఫీస్ ద్వారకా నగర్ లో మేడే పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు దేవరాజు మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని గంటలను 12 నుంచి 14 గంటలకు పెంచాలన్న ఆలోచనలో ఉందని విమర్శించారు. 8 గంటల పని కోసం జరిగిన ఉద్యమాలలో అమరుల రక్తంలో నుండి మేడే జెండా పుట్టిందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాజు, మల్లేష్, మోహన్, పీరయ్య, సత్యనారాయణ, శంకర్, గోల్కొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మే 1వ తారీఖున షికాగో నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బానిసలుగా బతకడం కాదు, మేము కూడా మనుషులమేనని, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము 8 గంటల పని దినమే చేస్తామని చెప్పేసి గొంతెత్తి నిలదించినటువంటి రోజు, ఆ రోజే ప్రపంచ కార్మిక వర్గాన్ని మేల్కొల్పినటువంటి రోజు, ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గము కార్మికుల మీద కార్పులు జరిపి రక్తసిక్తం చేసినటువంటి రోజు. ఆ రోజు కార్మికుడు తన యొక్క తెల్లటి బట్టను ఆ పారుతున్న రక్తంలో ముంచి ఇదే ప్రపంచ కార్మికుల యొక్క గుర్తు, ఇదే చిహ్నము, ఈ జెండానే ప్రపంచ కార్మిక వర్గానికి ముఖ్యమైనదని నినాదం చేసినటువంటి రోజు. కాబట్టి రేపు జరగబోయే 139వ మేడేను కార్మిక వర్గము, అసంఘటిత రంగ కార్మిక వర్గము, ప్రైవేట్ కాంట్రాక్టుల్లో పనిచేస్తున్నటువంటి వర్గం కానీ అన్ని రకాల వర్గాలు కూడా, శ్రామికులందరూ కూడా మేడేను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మా ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కానీ లేకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ను కానీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా కూడా పోరాడాలని, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మత చిచ్చుల్ని పెట్టడం దాన్ని మానుకొని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చట్టాలను కానీ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రజలకు. వరి ధాన్యాన్ని తరలించేందుకు సొసైటీ సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ వరి ధాన్యాన్ని దళారులకు అమ్మాలని సొసైటీ సిబ్బంది తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని రైతులు వాపోయారు. వరి నూర్పిడి అనంతరం వరి ధాన్యాన్ని ఎండలో ఎండబెట్టి వారం గడుస్తున్నప్పటికీ వాటిని తరలించేందుకు సొసైటీ సభ్యులు సుముఖత వ్యక్తం చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సొసైటీ నిర్వాహకంపై ఎడపల్లి మండలం అంబంవై గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పెంటకలాన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలులో భాగంగా తమ గ్రామానికి చెందిన కొందరు రైతులను టార్గెట్ చేస్తూ వారి వరి ధాన్యాన్ని తరలించకుండా సొసైటీ సిబ్బంది అడ్డుపడుతున్నారని గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సున్నపు ఒడ్డెన్న వాపోయారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలువురు పెంటకలాన్ సొసైటీ సిబ్బంది రైతులపై దురుసుగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. వరి ధాన్యాన్ని తరలించేందుకు గాను ఉపయోగించే సంచులను సైతం సకాలంలో అందజేయడంలో సిబ్బంది తీవ్ర జాప్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు సొసైటీలలో తమ వరి ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ మరోవైపు రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాలని సొసైటీ సభ్యులు సూచించడం విడ్డూరంగా ఉందని అన్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవాలని సొసైటీ సిబ్బంది సూచిస్తున్నారని, తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు సున్నం గంగాధర్, సున్నపు లక్ష్మయ్య, కొండెంగల సుదర్శన్, జుట్టు హరికిషన్, కొండెంగల గంగారాం, తోట లక్ష్మయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు. నింపడం జరిగింది. ఈ ఎండకు బారదాను ఇట్లా ఎండకే ఖరాబ్ అయిపోతున్నాయి. వీటిని డైరెక్టర్ కాట చేసినవి కావు. ఇవి కాట చేసినవి కాకుండా ఇవి డైరెక్టర్ నింపే మాలు 5 రోజుల నుంచి ఉంటే తరుగులు ఎంత నష్టపోతున్నాం రైతులు.
దీనికి స్పందించి మాకు బార్దాన్ 800 బార్దాన్కు 400 ఒకసారి 100 ఒకసారి ఇచ్చుకుంటా కాలాన్ని గడుపుతున్నారు. ఇవి సగం శివారు కొయ్యకన్న ముందు కోసిన వడ్లు టోటల్గా అంబె మీద ఉన్న వడ్లన్నీ వెళ్ళిపోయినాయి, కానీ ఈ వడ్లు లేపుతలేరు. మరి ఎందుకోసం అంటే ఆ నవీన్ అనే వ్యక్తి సొసైటీలో క్లర్క్గా పనిచేస్తాడు. మీరు సొసైటీకే ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, వేరే వాడికి అమ్ముకోవాలి కదా అంటున్నాడు. మరి ఆయనకేమి ఇబ్బంది అవుతుందో మా ధాన్యం ఆయనకు సొసైటీకి కొనడానికి? ఆయన కారణం వల్లనే ఈ అడ్లు ఇప్పటిదాకా లేట్గా ఆగినాయి. లేకపోతే మాకు ముందే వస్తుండే, మా సీరియల్ ప్రకారము మా అడ్లు వెళ్ళిపోతుండే. వీళ్ళు పోయి మాట్లాడితే మీరు ఏం కాదు, మీరు ఏం చేస్తారో చేసుకోపోరని ర్యాష్గా మాట్లాడుతున్నాడు. పిరివి అందరి అయిపోయినాయి, ఎందుకు ఆయనతో లొల్లని కూడా సైలెంట్గా అయ్యి ఊకుంటే ఈ విధంగా ఈ లాస్ట్ చివరి దాకా ఇప్పటిదాకా నింపంగా మొన్న వర్షం వచ్చింది 2 రోజుల కింద. ఆల్రెడీ సగం నింపినే ఉన్నాయి, సగం నింపనే ఉన్నాయి. లారీలు లేవు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో షార్టేజీ అన్ని దగ్గర ఫుల్ సీజను. ఇప్పుడు లారీలు షార్టేజ్, బార్దాన్ షార్టేజ్ ఉంది. దీన్ని అందరు గమనించి మాకు తగిన న్యాయం చేసి తొందరగా ఈ అడ్లు లేపాలని సొసైటీ చైర్మన్ కానీ కోరడం. అందరికన్నా ముందే కోసిన బారణ మంది కొయ్యలే, అప్పటికి ఇంకా కొయ్యక ముందే ఉన్నాయి. మేచర్ రాలి అనుకుంటా చూసుకుంటా పోవాలా. సంతులు 200, 300, 100, 100, 100 ఇవ్వాల. 800 బస్తకు ఇంకా తక్కువపడ్డాయి. మేము రాకముందే ఇప్పుడు ఒక 150 దోకేసిపోయిండు. చెప్పకముందే డైరెక్టర్ ఓలా చెప్తారో కలెక్టర్ చెప్తావా, ఓలా చెప్తావా చెప్పకపో అని అంటున్నాడు. మేము కొన్నిటిదే రూల్స్ ఉన్నదా అని చెప్తున్నాడు నవీన్. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో వివిధ అంశాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. రైతు మహోత్సవం సోమవారం మొదలైంది. పసుపు సాగులో మెళకువలో ఆదర్శ రైతుల అనుభవాలు, చెరకు సాగులో అవరోధాలను ఎలా అధిగమించాలి, ఆయిల్ పామ్ సాగుతో సమకూరే ప్రయోజనాలు, వరి పంటలో మేలు రకాలు, నిర్ణీత సమయంలో పంట విత్తుకోకపోతే కలిగే నష్టాలు, మొక్కజొన్న పంట సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు, సుగంధ ద్రవ్యాల సాగు, వాటి ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పించగా ఆదర్శ రైతులు తమ అనుభవాలను వివరిస్తూ రైతులలో ఆసక్తిని పెంపొందింపజేశారని తెలిపారు. రైతు మహోత్సవంలో భాగంగా ఈ నెల 22న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల 5 జిల్లాలలోని రైతు
జిల్లాలో వివిధ న్యాయస్థానాలలో న్యాయమూర్తులుగా విధులు నిర్వహించిన వారు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా బదిలీపై వెళ్తున్న వారికి సన్మానించారు. సీనియర్ సివిల్ జడ్జి బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న వారిని న్యాయవాదులు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రావు, విమలారాణి, విశ్వక్సేనరాజ్, ప్రవీణ్, గంగాధర్లు కలిసి బదిలీపై వెళ్తున్న వారికి వీడ్కోలు పలికారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు భరోసా డబ్బులు 2 రోజుల్లో రైతు ఖాతాలలో జమ చేస్తాం. రైతు మహోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాగ్దానం. అట్టహాసంగా ఆరంభమైన రైతు మహోత్సవాలు, అన్నదాతలను ఆకర్షించిన ఆధునిక పనిముట్ల ప్రదర్శనలు. నెల రోజుల్లో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ పూడికతీత పనులు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులని రైతు మహోత్సవంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లిల విమర్శలు. వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు ప్రయోజనం. బోర్డులో హిందువులు బాజప్తా ఉంటారని ఎంపీ అరవింద్ స్పష్టం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన. రానున్న కాలంలో 90 సీట్లు గెలుస్తామని పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.